2022లో ఉత్తరాఖండ్లో తీవ్ర సంచలనం సృష్టించిన అంకితా బండారి హత్య కేసులో కీలక తీర్పు వెలువరించింది ట్రయల్ కోర్టు. బీజేపీ మాజీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్య సహా ముగ్గురిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. పౌరీ గర్వార్లోని పుల్కిత్ ఆర్య రిసార్ట్లో అంకిత రిసెప్షనిస్ట్గా పనిచేసేది. ఆమె మృతదేహం స్థానికంగా ఉన్న ఓ కాల్వలో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. పుల్కిత్ ఆర్య అతని స్నేహితులు ఆమెను లైంగికంగా వేధించి చంపేసినట్టు విచారణలో తేలింది. దీంతో కోర్టు వారిని దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది. 2022లో ఉత్తరాఖండ్లో తీవ్ర సంచలనం సృష్టించిన అంకితా బండారి హత్య కేసులో కీలక తీర్పు వెలువరించింది ట్రయల్ కోర్టు. బీజేపీ మాజీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్య సహా ముగ్గురిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. పౌరీ గర్వార్లోని పుల్కిత్ ఆర్య రిసార్ట్లో అంకిత రిసెప్షనిస్ట్గా పనిచేసేది. ఆమె మృతదేహం స్థానికంగా ఉన్న ఓ కాల్వలో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. పుల్కిత్ ఆర్య అతని స్నేహితులు ఆమెను లైంగికంగా వేధించి చంపేసినట్టు విచారణలో తేలింది. దీంతో కోర్టు వారిని దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది.